టీడీపీ నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. డాక్టర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. డాక్టర్ సుధాకర్ని. ఎవరిది పాపం? నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు. దోమతోటి విక్రమ్ గురజాల కుర్రాడు హైదరాబాద్లో పనిచేసుకుంటా ఉంటే పిలిపించి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేయించారు. మీరా చెప్పేది? ఏం చెప్తారు? ఇదిగో సుధాకర్ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు. డాక్టర్ ఇతను రౌడీ షీటర్ కాదు, గంజాయి బ్యాచ్ కాదు. సిగ్గు లేకపోతే సరే. ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి. అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎంపీ. ఇక నువ్వు చెప్పే ఈ జాన్ విక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీ షీటర్లు కాదు, గంజాయి బ్యాచ్ కాదు. ఎంపీ, ఆ రోజున ఎంపీ, ఇవాళ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సుధాకర్ గారు ఈ విధంగా ప్రశ్నించిన నీ ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్కి నీ పోలీస్ స్టేషన్లో, స్వయంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీసు ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు మాట్లాడతావు పోలీసుల గురించి. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించినందుకు వరప్రసాద్ జరిగినటువంటి శాస్తి అది. నువ్వు మాట్లాడేది. అదేవిధంగా నీ పోలీసులు ఏం చేశారు? నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసే శవాన్ని దిక్కులేదు. నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి. అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. నువ్వు పోయి తన క్షణాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నాడు. రెడ్ బుక్ మంచాడు తోలికి బాదు. తప్పు చేసినాడు. ఆ 5 ఏళ్లలో ఎవడైతే పనికిమాలిన పనులు చేశాడో, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడ్డారో, ఎవరైతే అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికే తప్ప ఏ అమాయకుడు దొరికిపోవడానికి రెడ్ బుక్ లేదు. నువ్వు భయపడతా ఉన్నావు, నువ్వు ఎక్కడ దొరికిపోతావునని చెప్పి. రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుందాం మీ అందరూ కూడా. ఇంకా మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారంట. ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడు నువ్వు శిరోముండం చేసి ఆ రోజున అణగదొక్కింది. పొంగనూరులో మద్యం మాఫియాని ప్రశ్నిస్తే ఓంప్రకాష్ని తెల్లారిపాటికి శవం తేలాడు. నువ్వు చేపించావు ఇవన్నీ కూడా. నీ నాయకులు చేపించావు, నువ్వు చేపించావు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిజాలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో రంగనాయకం కేసులు పెట్టి జైలుకు పంపించావు. ప్రజా రాజధాని గురించి మీద ఉద్యమం చేస్తుంటే దళిత రైతులకు బేడీలేసి ఊరేగింపులు చేశావు. నువ్వు చేసింది ఇలా 5 ఏళ్లు నువ్వు చేసిన పరిపాలన ఇటువంటిది. నీకు అవన్నీ గుర్తు రాకుండా ఇలా తెనాలి పోయి సందుల్లో గొంతుల్లో తిరిగి ఏదో జనం వచ్చారన్నట్టుగా చూపించిన ఈ సాక్షి ఛానల్లో రిపీటెడ్గా నానా యాగి చేసి వస్తామన్నాడు. ఇందా చూసాం. 5 ఏళ్లు ఒక్క పరామర్శ చేయాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాష్ట్రంలో ఎంతమంది హత్యలు అత్యాచారాలు గావించబడిన ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలా. ఈరోజు రౌడీ షీటర్ కుటుంబాన్ని పరామర్శించడానికంట. రౌడీ షీటర్ గంజాయి బ్యాచ్. నీ నైజం ఏందో ఇక్కడే అర్థం అవుతా ఉంది. నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాగమణిని హత్య చేసి